హ్యాపీ ఉగాది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా గద్ర అవార్డ్స్ చాలా బాగా జరిగింది. అండ్ ఈ ఇయర్ కూడా ఇప్పుడు నేను ఇప్పుడే లోపలికి వెళ్తున్నా, చాలా బాగా జరుగుతుంది. అండ్ మాకు హ్యాపీనెస్ ఏంటంటే ఎస్పెషల్లీ గీతా ఆర్ట్స్ నుంచి ఈ ఇయర్ బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ యాక్ట్రెసెస్ రెండు కూడా గీతా ఆర్ట్స్ నిర్మించిన తండేలు అండ్ మన గర్ల్ ఫ్రెండ్ రెండింటికి కూడా వచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ గద్ర అవార్డ్స్ కూడా మాకు ఉత్తమ తృతీయ చిత్రం కింద ఆయి సెలెక్ట్ అయింది. అలాగే ఈ ఇయర్ వచ్చి నేషనల్ ఇంటిగ్రిటీ ఫిల్మ్ కింద తండేలు సెలెక్ట్ అయింది. సో ఆల్మోస్ట్ గీతా ఆర్ట్స్ అనేది ఒక గద్ర అవార్డ్స్ని ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. అంటే ఈ సినిమా తండేలు నిర్మిస్తున్నంతసేపు కూడా చాలాసార్లు అన్నాను ఆయనతో, సార్ ఈ సినిమాకి మీరు కష్టపడేదానికి డెఫినెట్గా మీకు చాలా అవార్డ్స్ వస్తాయని చెప్పి. సో అది గద్దర్ అవార్డ్తో స్టార్ట్ అవ్వడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా మంచి స్టెప్ అండి గవర్నమెంట్ సైడ్ నుంచి. ఎందుకంటే నిజంగా ఎప్పుడు కూడా ఇట్లాంటి అవార్డ్స్ మంచి కళాకారులను కానీ, టెక్నీషియన్స్ కానీ, ప్రొడ్యూసర్స్ని కానీ, అదేవిధంగా డైరెక్టర్స్ని కానీ అందరికీ కూడా ఒక చిన్న బూస్ట్ ఇస్తుంది. ఇట్లాంటి అవార్డ్స్ నిజంగా గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడం అనేది సినిమా ఇండస్ట్రీకి మంచిది. అండ్ కొత్తగా వచ్చే టాలెంట్ అందరికీ కూడా ఇది చాలా మంచి ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. చేయగారితో ఇమీడియట్గా ఉంటుంది మరి.